ఈవేళ మా ఇంట్లోనూ ఉప్పు గౌరి నోము అయితే ఉద్యాపన చేసుకుంటున్నానండి. ఈ నోముకి రోజు ప్రతిరోజు ఏమీ చేయవలసిన పని లేదు. మనం ఏ రోజున ఉద్యాపన చేసుకుంటే ఆ రోజున మీకు ఈ విధంగా ఉద్యాపన చేసేసుకుంటే సరిపోతుంది, మంచి రోజు చూసుకుని. దానికి కథ ఏంటి అంటే, దాక నిండా ఉప్పు వేసి దానం ఇవ్వాలి. వనితకి తనువు చాలించేంత వరకు కూడా 5వ తనము ఉండాలి. ఈ మాటలు అనుకుని ఏడాది పొడవునా అక్షంతలు వేసుకోవాలి. సంవత్సరం నిండిన పిదప ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన అంటే కొత్త రవికిలగుట్లో 9 సార్లు ఉప్పు ఒక ముత్తైదువునకు దానం ఇవ్వాలి. అయితే నేను ఆ ముత్తైదుకి దానం ఇచ్చేటప్పుడు ఈ 9 సార్లు ఉప్పు, అది కూడాను నల్ల కుండలో, నల్ల దాక అన్నమాట, దాకలో ఉప్పు 9 సార్లు ఉప్పు వేసి ఆ పైన మనం జాకెట్ కూడా ఇలా మూత కట్టేయాలన్నమాట. వాసన మూత కట్టేసి ఆ తర్వాత మనం దానం ఏముందంటే, దానం అంటే దానం కాదది అనుకుంటారు అందరూ, కానీ మన ఉద్యాపన అంటారు దాన్ని. ఆ ఉద్యాపనలో ఈ జాకెట్ గుడ్డ, ఒక చీర, జాకెట్ గుడ్డ కాకుండా ఇది వేరే జాకెట్ గుడ్డ అయితే మాత్రం పెట్టాలి. 9 సార్లు ఉప్పు, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లెక్కకి తగ్గకూడదు. ఎప్పుడైనా సరే మనం ఇదనే కాదండి, ఏదైనా సరే ఒక గుప్పుడు మంది ఎక్కువ ఉండాలి. అలా ఇచ్చేసుకున్నాను అనమాట. కొంచెం లక్కజోళ్ళు, నల్లపూసలు, లక్కజోళ్ళు అంటే చిన్న చిన్న మీకు చూపిస్తాను వీడియోలోను, నల్లపూసలు ప్లస్ ఏంటంటే తాంబూలం. మీకు ఒక విషయం చెప్పనండి, ఉప్పు గౌరీ నోము అంటే ఉప్పు అంటే సర్వసాధారణంగా ఎవ్వరూ తీసుకోరండి. ఉప్పు ఎందుకు తీసుకోరో తెలుసు కదా. అయితే నేను ఎక్కడి నుంచో ఒక ఆవిడ వచ్చారట, అది ఇద్దరు చేసుకున్నాము ఈ నోము. అయితే ఆవిడకైతే మాత్రం ఇచ్చారు. మామూలుగా దక్షిణ అయితే 116 అలా ఇచ్చేస్తాము, ఉప్పు గౌరికి అయితే ఎక్కువ ఇవ్వాలట. అందుకని దక్షిణ మాత్రం 500 పెట్టాను. అయితే కొంచెం జాకెట్ గుడ్డ, కొంచెం తాంబూలం, పళ్ళు, పువ్వులు, నెక్స్ట్ గాజులు లాస్ట్ను పెట్టానండి, మీకు వీడియో చూపించలేదు. పసుపు, కుంకుమ, ఒక డజను గాజులు అయితే మాత్రం పెట్టి ఉద్యాపన అయితే మాత్రం చేసుకున్నాను. ఇవి మనం చేసుకున్నంత మాత్రంలోనూ మనం ఏది నష్టపోవండి. కథలు పురాణాల్లో ఉన్న కథలే, అలా కథల ప్రకారం మనకు తోచింది, మనకు స్తోమత కొలిది ఏవో చిన్న చిన్నవి అలా సంవత్సరం పొడుగునా ఊరికనే ఉండిపోకుండా ఏవో ఒకటి ఇలాంటివి మధ్య మధ్యలో మనం ఆడవాళ్ళం ఇలాంటివి చేసుకుంటూ ఉండడం తెలుసు కదండి. అయితే ఈవిడ కోట్లింగాలపేట నుంచి, రాజమండ్రి కోట్లింగాలపేట ఈవిడకి ఒక చిన్న కంప్లైంట్. పాపం మనం ఏం మాట్లాడినా ఆవిడకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఆవిడ పాపం మేడ నుంచి ఎక్కడి నుంచో పడిపోయారట. ఒక సైడ్ అంతా కూడా ఆవిడకి పరిస్థితి కాదు కానీ ఒక చెవు వినపడదట పూర్తిగాను. అదేదో పాపం చెప్తున్నారు చిన్నప్పుడు అంతా జరిగిపోయిందని. అయితే నేనైతే మాత్రం ఇలాగా ఎవరు తీసుకుంటున్నారంటే నేను రప్పించుకుని వాయినం అయితే మాత్రం ఉద్యాపన చేసేసుకున్నానండి. ఎప్పుడైనా నోములు పట్టుకుంటే నేను ఉద్యాపన సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఉద్యాపనలు అయితే మాత్రం నేను చేసేసుకుంటూ ఉంటాను. అది ఒక చిన్న ఆనందము. మనం ఇప్పుడు ఈ ఉద్యాపన చేసుకుంటున్నామన్నా, మనం పూజ చేసుకుంటున్నామన్నా ఒక్క 5వ తనం గురించే కదండి. అది ఒక్కటి మీరు ఆలోచించుకోండి. మనం ఏం పట్టుకెళ్ళలేం, ఏమీ ఉంచుకోలేం, మన దగ్గర ఏది కూడా ఉండదు, అలా అని ఏది కూడా పట్టుకెళ్ళాం. ఉన్నన్ని రోజులు కొంచెం ఏదో పుణ్యం పురుషార్థం అంటూ ఉంటారు కదా, అలా ఏదో మనకు కొంచెం పుణ్యం చేతనైతేనో, దేవుడికి చేతనైనంత నోములు, ఇలాగా దేవుడికి మనం తోచినంత నోము ఏదో ఒకటి ఈ విధంగా అయితే మాత్రం నేను కంప్లీట్ చేసుకున్నాను.